హాయ్ అండి అందరికీ. నేను మీ మల్లిక. స్వీడన్లో మేముండే ఏరియా మీకు మా మినీ హోమ్ టూర్లో చూపించాను కదా, అదొకసారి మీరు వెళ్ళి చూడండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. స్నో అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే ఫస్ట్ స్నో అన్నమాట. ఇంకా చాలా బాగా పడుతుంది అనమాట. ఇదంతా కూడా మంచు పట్టేసి ఉండిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్నో స్టార్ట్ అయింది కాబట్టే ఇలా ఉందన్నమాట. నార్మల్గా ఈ స్నో టైంలో మనము ఎంత రూమ్లో హీటర్లు పెట్టుకున్నా సరే, ఎంత థర్మల్స్ వేసుకున్నా సరే, చలి అనేది అంత బాగా ఉంటుంది అనమాట. ఇది మీకు ఆల్రెడీ చూపించాను. ఇది మా బిల్డింగ్ అవుట్ సైడ్ ఏరియా అనమాట. మా మినీ హోమ్ టూర్లో మీకు చూపించాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, మంచులో అయినా సరే బర్డ్స్ వచ్చేసరికి ఎలాగా ఎంజాయ్ చేస్తున్నాయో, ఆడుకుంటున్నాయో అనమాట. ఈ ఏరియాని ఒకసారి చూడండి. ఇది హార్స్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. మా హార్స్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే సెంటర్. ఇది సమ్మర్లో తీసింది. చూడండి, ఈ వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను. హార్స్ రైడింగ్ సెంటర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు స్నో పడుతున్నప్పుడు ఎలా ఉంది. ఇంక ఇప్పుడు హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎవ్వరు రారు, నేర్చుకోరు అనమాట. ఎందుకంటే ఈ స్నో ఇదంతా ఉంటుంది కదా, బాగా స్లిప్పరీగా ఉంటుంది అనమాట. ఇప్పుడంటే ఫస్ట్ స్నో కాబట్టి ఇలా ఉంది, లైట్గా పడుతుంది. అప్పుడైతే ఇంకా అసలు వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా రేర్గా ఉంటారు. నాకు తెలిసి ఎవరు వెళ్ళరు. మామూలుగా జిమ్ముల్లోనే జిమ్ చేసుకుంటూ ఉంటారు. ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్ జిమ్ ఏరియాస్ ఉంటాయి, మంచిగా అక్కడ చూసుకుంటారనమాట. ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకు అంటే లైట్గా ఉండిద్ది కాబట్టి మంచిగా మంచుతో ఆడుకోవచ్చు అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారు. ఇదే ఏరియాలో ఇప్పుడు అంతగా ఎవరు లేరు, కానీ సమ్మర్లో అయితే మిడ్-నైట్ 11 అయినా ఇంకా అప్పుడుకి చీకటి పడిపోదు బాగా. సో 12 అయినా సరే ఇక్కడే ఉంటారు. ఈ ఏరియా అంతా పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇది మా వాకింగ్ ఏరియా. నేను మీకు ఆల్రెడీ లైవ్ చేసినప్పుడు ఒక 2 times అయినా చూపించుంటాను వాకింగ్ ఏరియా మొత్తం. అప్పుడు ఎంత గ్రీనరీగా ఉంది, ఎంత మంచిగా. ఇప్పుడు అన్ని ఆకులు రాలిపోయి వీటి మీద అంతా మంచు పట్టేసేసి ఇలా ఉండిపోతుంది అనమాట. ఈ ఏరియా సమ్మర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ మంచుకి ఈ సీజన్కి ఇంకా ఇప్పుడు బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉండిద్ది. కాకపోతే ఈ టైంలో మనం ఇలా తిరగడం ఇదంతా కూడా కొంచెం తక్కువ అవుతుంది అనమాట, జనాలు వాకింగ్కి రావడం. అదే సమ్మర్లో అయితే ఈ ఏరియా ఫుల్గా మిడ్-నైట్ 12 అయినా సరే జనాలు తిరుగుతూనే ఉంటారండి. చాలా బాగా ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. పబ్లిక్ వాకింగ్ ఏరియాని ఇదంతా. కానీ ఆ వెనకంతా చూసారు కదా బిల్డింగ్స్. మాది కూడా ఇటు వెనక ఉందన్నమాట. ఆ వెనక సైడ్ నుంచి మేము నడుచుకుని ఇది ఒక 2 kilometers అలాగా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ టైంలో అయినా సరే స్వీడన్లో జనాలు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత సెక్యూర్గా ఉంటుంది అనమాట. చూడండి, మంచు బాగా చాలా బాగా ఉంది. చాలా బాగా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అన్ని సీజన్స్ మనము స్వీడన్లో చూడొచ్చు.